ఎందుకంత డల్గా ఉన్నావే? 2019లో ఎన్ని వచ్చినాయి? 151 సీట్లు వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీకి ఎన్ని వచ్చినాయి? 23. జనసేన గాజు గ్లాస్కి ఒకటి పక్కన ఇప్పుడు ఒకటి వైఎస్ఆర్సీపీ. వాళ్ళు వల్ల అవుతాయి. అదేంటి? ముందు నువ్వు బడికి వెళ్ళి చదువుకో. అమ్మఒడి తెలుసుగా? అమ్మఒడి అంటేనే చెప్పాలంటే మందు సీసాల సంగతి ఏంటి? మందుకి ఎందుకు ఓకే చెప్పారు? ఓకే చెప్పడం కాదే, ముట్టుకో మాకు. మందంతా మాఫీ చేయాలి. మాఫియాని ఎరగొట్టాలి, చిత్తకొట్టాలి, నిర్మూలించాలి. ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ మంది అమ్మితే ఒక పక్క అమ్మఒడి అంటూ. అది కాదే, విను. చెప్పు. ఇప్పుడు ఓ పార్టీ వస్తుంది, బాసు పార్టీ, టీ పార్టీ. ఎవరు పర్ఫెక్ట్ కాదు. కొన్ని చెయ్యాలంటే ఎన్నెన్నో చెయ్యాలి. అందరూ అన్నీ చేయలేరు, మాటలు ఎత్తారంతే. అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు నీలాగా మాట్లాడినా వద్దులే, నువ్వు నాలాగా మాట్లాడలేవు. మాట్లాడుతుంది ఎవరు? చెప్పు. ఇప్పుడు నీకు అన్ని చందమామ కథల్లాగా ఉన్నాయా? అందుకని ఇంట్రెస్ట్ ఉంది. అయినా వింటున్నా, అభిమన్యుడు బొజ్జులో ఉంటే విన్నాడ్చాడట. బుజ్జిముడ విని మరైతే. చెప్పమ్మా. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, అన్ని రోజులు అందరివి కావు. నాట్ ఆల్ ద డేస్ బీ ద సేమ్ టు ఆల్. ఇది గుర్తుపెట్టుకో. కరెక్టేనమ్మా. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుద్ది, ఎవరి వల్ల జరుగుద్ది అనేది మన చేతుల్లో ఉండదు. కానీ జరగకుండా ఉండాలి అంటే కొన్ని మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏం చేస్తున్నావు? నీకు ఇష్టమైనయే తింటున్నావు, ఇష్టం లేని పక్కన పెడుతున్నావు. అది నీ పర్సనల్ చాయిస్. కానీ ప్రజలకు ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. ప్రజల నాడి తెలుసుకోవాలా. నీ బాడీ బాగుంటే సరిపోదే, ప్రజల నాడి తెలుసుకోవాలా. డెమోక్రటిక్ కంట్రీ అంటేనే ప్రజారాజ్యం, ప్రజల యొక్క రాజ్యం, రాజుది కాదు. కానీ రాజుని చేసేది, లీడర్ని చేసేది, నాయకుడిని చేసేది, ప్రజాప్రతినిధుల్ని చేసేది ప్రజలే. అటువంటి ప్రజల యొక్క నాడి తెలుసుకోవాలా. ఫస్ట్ రోడ్లు డెవలప్ చేయాలా. నెక్స్ట్ రివెంజ్, హేట్రెడ్, కక్ష ఇలాంటివి ఉండకూడదు. మరొక విషయం, మొండితనం, ఆబ్స్టినెసీ, రివెంజ్ ఇవన్నీ ఉంటే ఏమవుద్ది? కోపం ఏమవుద్ది చెప్పు? పిల్లి పులైతే ఏమవుద్ది చెప్పు? రక్కుతమ్మా, కొరుకుతుంది. అలానే ప్రజలు కూడా రక్కలేరు, కొలకలేరు, ఏం చేయలేరు. కాబట్టి ఓటు రూపంలో చూపిస్తారు. ఏంటిది? రోడ్లు ఇలా ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, ఇదైతే కష్టం, మందు రేట్లు పెరిగిపోయినాయి, అమ్మఒడి అంటూ సంక్షేమం ఏమో కానీ అభివృద్ధి ఆటకెక్కిచ్చేస్తే, సంకనాకెక్కిచ్చేస్తే ఎట్ట? భాష, బాడీ లాంగ్వేజ్, ఎమ్మెల్యేస్వి బాగోలేదు, వ్యక్తిత్వం బాగాలేదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఎందుకని స్టార్ట్ చేయలేదు, లీడర్ అయ్యుండి తన కింద పనిచేసే వాళ్ళకి ఎందుకు ఏం చెప్పలేదు, ఎమ్మెల్యేస్కి ప్రజలకి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా మధ్యలో వాలంటీర్స్ని పెడితే ఎమ్మెల్యేస్ చేసే పనులు ఎలా చేస్తారు, ప్రజలకు ఎలా రీచ్ అవుతారు. ఇక ఎలక్షన్స్ టైంలో ఇక్కడ ఎమ్మెల్యేస్ని అక్కడ ఎమ్మెల్యేస్ని ఇక్కడ స్విచ్ ఆన్ చేసిన తరుణంలో ఏమైంది? మొత్తం స్విచ్చెస్ అన్నీ ఆఫ్ అయిపోయి 11కి రీచ్ అయింది. ఆ 11 ఏంటమ్మా? అది అగ్గది అలా అడిగో చెప్తాను చూడు. వైజాగ్ ఉందా? ఉంది. అరకు, పాడేరు, ఆలకే, ఓట్లి, వైఎస్ఆర్సీపీకమ్మా. అలానే పండి కడప జిల్లా ఉంది చూడు. పిల్లిముండా, పులి తెలుసు, పులి. కడప జిల్లాలో పులివెందుల, బద్వేలు, తాబేలుముండా, బద్వేలు, రాజంపేట అన్నీ వాళ్ళకి వచ్చినాయి. పోలే, ఏదో ఒకటి వచ్చిందిగా, ఒకటి కాకుండా ఒకటి పక్కన ఒకటి వచ్చిందిగా. జనసేన పార్టీ ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యేతో ముందుకు వచ్చినప్పుడు 11 మందితో ఇటు ముందుకు రాలేరా? అయినా జగన్ అన్న సీఎం అయ్యాడు, జగన్ అన్న నాన్న సీఎం అయ్యాడు. అర్థమవుతుందా? నాకంతా అర్థమవుతుంది, నీకు అర్థమవుతుందా? ఇంకా ఆన్సర్ మిగులుందని చెప్పు. మిగతా అసెంబ్లీ స్థానాలు అనేది
చిత్తూరు జిల్లా 2 స్థానాలు. పురుషుల్లోన పుంగవా పులకించొస్తే వారవా అబ్బని తీయని దెబ్బ. మ్యాటర్ ఏంటమ్మా? అదేనే పురుషుల్లోనే పొంగవ అంటే పొంగనూరు, చిత్తూరు జిల్లాలో పొంగనూరు స్థానం వైఎస్ఆర్సీపీకి వచ్చింది. తెంబళ్ళపల్లి కూడా పల్లీలు కూడా పులిహార్ల పల్లీలు లేకపోతే తినిసావు. సో తెంబళ్ళపల్లి వైఎస్ఆర్సీపీకి వచ్చింది. కర్నూలు జిల్లాలో మంత్రాలయం, ఆలూరు వైఎస్ఆర్సీపీకి వచ్చింది. సో 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఓకే, ఒక ఎమ్మెల్యేతోనే గాజుగులేసోళ్ళు ముందుకు వస్తే ఇన్నాళ్ళు ఒకటి పక్కన ఒకటి 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి పులి బిడ్డ జగన్ మామూలుడు కాదు. పులికి పుట్టిన బిడ్డ పులి అవుతుంది. పిల్లికి పుట్టిన బిడ్డవి నువ్వు పిల్లి ముడివి. పులే పులిహార తిన్న పులే, పిల్లే ఇద్దరు పులిహారలే తింటా. పులిహార కలపకూడదు, దుర్భాషలు ఆడకూడదు. ఒకవేళ నీ కింద పనిచేసేవాళ్ళు, నీతో పాటు ఉన్నోళ్ళు, నువ్వు ఎంచుకున్నోళ్ళు దుర్భాషలు ఆడితే అన్నెసెసరీగా నువ్వు ఖండించాలి. ఇప్పుడు మనల్ని ఎవరైనా నిందిస్తారు. ఆ శ్రీకాంత్ ఉన్నాడు చూడు, ఆడు శాడిస్ట్ అమ్మా, వెర్బల్ శాడిస్ట్. అలాంటి వాళ్ళని మనం ఏమైనా అనొచ్చు, వాతలు పెట్టచ్చు, అక్షింతలు పెట్టచ్చు, మాటకు మాట చెప్పచ్చు. కానీ పబ్లిక్గా అసెంబ్లీలో ప్రజలు ఎంచుకోబడిన ప్రజాప్రతినిధులే దుర్భాషలాడితే అట్ట. కొడాలి నానికి జగనన్న చెప్పాల్సింది, రోజాకి చెప్పాల్సింది, పేర్లి నానికి చెప్పాల్సింది, అనిల్ అన్నకు చెప్పాల్సింది, అంబటికి చెప్పాల్సింది, కుంపటమంట. అలా చెడు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది చూడు, అలానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది చూడు. ఇప్పుడు నీకు ఒక ల్యాండ్ ఉంటుంది, దాన్ని ఎవడో తీసుకొని తాకట్టు పెడితే నీకు ఎలా ఉంటుంది? అమ్మా నేను ఇవ్వనే. నువ్వెందుకు ఇస్తావే? నీ తాకనే ఇచ్చేసావట్లేదు, నువ్వు తాగే పాలనే ఇవ్వట్లేదు. అలా అపోజిషన్ పార్టీ వచ్చేసి మీ స్థలాలు తాకట్టు పెడితే అని భయపెడితే ప్రజలు ఏమనుకుంటారు? నిజంగా తాకట్టు పెడితేనో అనుకుంటారు. అదొకటి. ఇంకా చాలా చాలా అంశాల్లో ఓట్లు తగ్గుముఖం పట్టాయి. బట్ గుర్తుపెట్టుకోండి, నాట్ ఆల్ ద డేస్ బీ ద సేమ్. వస్తాడు మళ్ళా ఖాన్ సార్ సలార్. జగన్ అన్నకే నీ వేటి. జై జగన్, జగనన్నకే నా వేటియో. టీం అని అండు. తాకబలి ఉంది. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఇంకో 2 చెప్పలే. వాసిని నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా అడగలేదు అనుకున్నానే, నీ మెమరీ పవర్ టెస్ట్ చేశా. థ్యాంక్స్ అమ్మా. ప్రకాశం జిల్లాలో 2 స్థానాలు. దర్శమి ఎర్రగొండపాలెం. నీకుంది గుండె, జగన్ అన్నకుంది హ్యుమానిటీ గుండె. అందుకే ఎర్రగొండపాలెం వాళ్ళు కూడా జగనన్నకే మీ వాటి. టీం